నా భార్యకి అక్రమ సంబంధం ఉంది కాబట్టి నాకు విడాకులు ఇప్పించండి. మా ఆవిడెళ్ళి పుట్టింట్లో ఉంటోంది అని ఒకతను కోర్టులో కేసేశాడు. సరే ఆవిడకి విడాకులు ఎట్లాగిస్తున్నావు కాబట్టి భరణం ఇచ్చేయని కింద కోర్టు చెప్పింది. అట్లెట్లా ఇస్తాను? ఓ పక్కన ఆవిడ వివాహేతర సంబంధం పెట్టుకున్నప్పుడు నేనెందుకు భరణం ఇవ్వాలా? వేరే వాళ్ళతో ఉన్నప్పుడు అని అతను హైకోర్టుకెళ్ళాడు. ఆ కేసు వేరు, ఈ కేసు వేరు, భరణం ఇవ్వాల్సిందే అని హైకోర్టు కూడా చెప్పింది. లేదు అట్టెట్లాగా అని చెప్పేసి మళ్ళీ సుప్రీంకోర్టుకెళ్ళాడు. సుప్రీంకోర్టు ఇప్పుడు ఒక స్పష్టత ఇచ్చింది. ఆమె కనుక వివాహేతర సంబంధం నిజమయ్యి రుజువు చేస్తే భర్త, ఆమెకి ఇవ్వక్కర్లేదు ఎట్లాంటి పరిహారం. అదే ఆమెకి వివాహేతర సంబంధం లేదు అంటే అప్పుడు భరణం చెల్లించాల్సి వస్తుంది విడాకులకి సంబంధించి అన్నటువంటి తీర్పుని ఇచ్చింది. ఇది ఇప్పుడు సంచలనాత్మకమైనటువంటి అంశం. ఏదైతే తన భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న భర్త ఆరోపణలు నిజానిజాలు నిగ్గుదేల్చిన తర్వాతే ఆమెకు న్యాయస్థానాలు మధ్యంతర భరణం మంజూరు నిర్ణయాన్ని తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. వివాహేతర సంబంధం ఆరోపణ అంశం మీద చివరి దశలో విచారణ జరుపుతామని కోర్టులు చెప్పడం సరికాదని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ విపుల్ ఎం పంచోలి ధర్మాసనం స్పష్టం చేసింది. నేర శిక్షా స్మృతిలోని సెక్షన్ 125(4) ప్రకారం భార్య వివాహేతర సంబంధం రుజువు అయితే ఆమె మధ్యంతర మలివేర్త భరణం పొందడానికి అనర్హురాలవుతుంది. కోర్టు ఖర్చులు ఇప్పించాలని కూడా ఆమె కోరలేదని ధర్మాసనం చెప్పింది. పుట్టింటికి వెళ్లిపోయిన భార్యకు మధ్యంతర భరణం మంజూరు చేస్తూ తొలుత ఉదయపూర్లోని స్పెషల్ అడిషనల్ చీఫ్ మ్యాజిస్ట్రేట్, ఆ తర్వాత రాజస్థాన్ హైకోర్టు తీర్పునివ్వడంతో భర్త సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా తాజా తీర్పు వెలువడింది.